తెలంగాణ రాజకీయాలు సమ్మర్ హీట్ ని మించి సెగలు పుట్టిస్తున్నాయి. మిషన్ తెలంగాణకు పీఎం మోదీనే స్వయంగా రంగంలోకి దిగడంతో టీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మరోవైపు రైతుల కేంద్రంగా ప్రభుత్వ విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందుకీ టీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందే రాజకీయ కాక ఎందుకు రాజుకుంది? ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఇప్పుడు అదే జోరును దక్షిణాదికి షిఫ్ట్ చేయాలని ఫిక్స్ అయింది. తెలంగాణలో కమలం జెండా ఎగురవేయాలి అనే టార్గెట్తో బీజేపీ అధినాయకత్వం తదుపరి అడుగులు వడివడిగా వేస్తోంది. మిషన్ తెలంగాణకు పీఎం మోదీనే స్వయంగా రంగంలోకి దిగడంతో టీ పాలిటిక్స్ హీటెక్కాయి. మోదీ తెలంగాణ పొలిటికల్ మిషన్ కు ఆదివారం ఆరంభం కానుంది. నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మినహా మరే రాష్ట్రంలో బీజేపీ అంతగా బలంగా లేదు. కర్ణాటక తర్వాత బీజేపీ రైడర్లో ఉన్నది మాత్రం తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. అందుకే తెలంగాణపై ఇక నుంచి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. ఓవైపు ఈ హీట్ ఇలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు రైతులు కేంద్రంగానూ తెలంగాణ రాజకీయం వేడెక్కింది. వరంగల్లో నిర్వహించిన రైతు సంగ్రామ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతన్నల ప్రతాపం కాంగ్రెస్ నేతలు త్వరలోనే చూస్తారు అని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఒక్క హామీ కూడా ఎందుకు నెరవేర్చలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్ ఒక బోగస్ పత్రమని, చిత్తు కాగితమని విమర్శించారు. తాము రైతు సదస్సు పెడితే పోటీగా హస్తం నేతలు మెగా రైతు మేళా పెట్టారని ఎద్దేవా చేశారు. అది మెగా రైతు మేళా కాదని దగా రైతు మేళా అని విమర్శించారు. ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలనల్లా వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచన చేయండి. నన్ను అడిగితే వాళ్ళు పెద్దలు కాదు, దొంగలు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది దొంగలు కొంగ జపం చేసి ఇదే వరంగల్ వేదికగా 4 ఏళ్ల కిందట మరి చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు. గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెట్ట పెట్టుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడ సభ పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయందేదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు. వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. కేటీఆర్ తన గతాన్ని, తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తాత ముత్తాతల నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం, ధైర్యం ఎక్కడిది కేటీఆర్? నీకు నీ స్థాయి ఎంత, నీ బతుకెంత? ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు, ఉద్యమం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు, ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి జల్సాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా నువ్వు కేసీఆర్ కే పుడితే రైతుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రా. నువ్వే చెప్పు ప్లీజ్. నీ దగ్గరికి వస్తాం ఈసారి. కాకపోతే నీ స్థాయి కాదు, గుర్తుపెట్టుకో. నీ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. మేము వస్తాం, మీ ఆఫీస్కి వస్తాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తాం. ఈ సవాల్ను స్వీకరించకపోతే నువ్వు పలాయనవాదం అన్నట్టే లెక్క. నిజంగా నువ్వు కేసీఆర్ కు పుట్టనట్టే లెక్క. కేసీఆర్ మీద కొంత గౌరవం ఉంది. కేసీఆర్ అనేటువంటి పరువును నిలువున తీస్తున్న దరిద్రుడు నువ్వు. వీటన్నిటి మధ్య బీఆర్ఎస్ ఫ్యామిలీ పొలిటికల్ పిక్చర్ ప్రజలకు కావాల్సినంత డ్రామాను పంచుతోంది. బీఆర్ఎస్ కుటుంబం 2గా చీలిపోయి జనంలో క్రెడిబిలిటీ కోసం కేటీఆర్, హరీష్ రావు ఒకవైపు, కవిత మరోవైపు తమదైన స్టైల్లో పొలిటికల్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందే తెలంగాణలో రాసుకున్న రాజకీయ కాక మున్ముందు ఇంకెంత వేడెక్కుతుందో వేచి చూడాల్సిందే.